స్ట్రైట్. జస్ట్ మిస్. ఎవడెవడికి వినట్లేదు ఈడ. అట్లుంటది యూపీ వాళ్ళతోని. ఏమైంది? ఏదో పోయిందంట. అవరే షట్ ఫక్. లాకే పోయిందా? ఈ లాక్ మొత్తం పోయిందంట. ఇక్కడే పోయిందా? సరే, నా వెహికల్ ఆపేసి వస్తా. నాకేమైనా టూల్స్ తీసుకొస్తా. వాళ్ళది ఎయిర్ ఫిల్టర్ లాక్ ఊడిపోయింది. ఒకసారి వెళ్ళి చెక్ చేస్తా. సో హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. 45 కిలోమీటర్స్ ఉంది ఇంకా వారణాసి. జస్ట్ ఇప్పుడే మన జియో మామ అంబానీ మామ బంక్లో పెట్రోల్ కొట్టించుకుని పక్కకు ఆగి అమూల్ లస్సీ తాగుతున్నాము. చాలా బంప్స్ హీట్ ఎక్కేసాయి. కూర్చుని బంప్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. నీ ఫీలింగ్? వెనక్కి కూర్చున్నావు, నీ ఫీలింగ్? అది అసలు దేని మీద కూర్చున్నాడు తెలుసా? క్లాసిక్ 350. దాని గురించి తెలుసుగా మీ అందరికీ, చెప్పు. సూపర్ ఎక్స్పీరియన్స్. అది కథ. సో సిటీ సెంటర్కి వచ్చేసాం. కాశీ ఒక 6 కిలోమీటర్స్ చూపిస్తుంది. 5.5. మనం లెఫ్ట్కి వెళ్ళాలి. చౌరస్తా 5.5, 15 minutes. ఎస్, ఇక్కడ నుంచి లెఫ్ట్. నడి రోడ్లో అంత పెద్ద గుంత పెట్టారండి భయ్య. వచ్చేసాం. ముందు నుంచి రైట్లోనే ఉంటుంది. టొక్లో రైట్. అచ్చా, ఇక్కడ తీసేశారు. తగిలింది పాపం గట్టిగాడికి. అరైవ్డ్. వచ్చేసాము. ఎక్కడో తెలియదు కానీ వచ్చేసాము. ఇదే వెల్కమ్ చెప్తుంది. అన్నీ సేమ్ కలరే ఉన్నాయి ఇక్కడ. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము లొకేషన్కి. సో వాళ్ళు రూమ్ చూడడానికి వెళ్ళారు. నేను వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నా. సరే, రూమ్ చూసిన తర్వాత వస్తారంట. ఇగో ఇట్లా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇదే మణికర్ణిక ఘాట్. ఎప్పుడు కాష్టం కాలుతూనే ఉంటుంది. శివుడు ఉండే ప్లేస్ ఇదే అంటారు కదా, ఇదే శివుడు ఉండే ప్లేస్. ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండబుద్ధి అవుతుంది ఇక్కడ. ఈ లోపల ఇది టెంపుల్ అనమాట, ధ్యానం చేసుకునే టెంపుల్. కనపడుతుందా రైట్ సైడ్లో?
ఆ శివలింగం కూడా నేను విజువల్స్ తీసుకున్నాను లోపల బాబాని అడిగి. సో అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే దర్శనం కాదంట. సో గంగస్నానం ఇప్పుడు చేసేసి రేపు మార్నింగ్ డైరెక్ట్ రూమ్ నుంచి స్నానం చేసేసి క్యూ లైన్లో వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే ఇప్పుడు ఫోన్లు పెట్టడానికి కూడా ఇక్కడేం ఫెసిలిటీ లేదంట. ఒకవేళ పెట్టినా కూడా ఇక్కడ పెట్టి దీనికి 4 గేట్స్ అంట. అవతల సైడ్ గేట్లోకి వెళ్ళాలంట. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ అటు వెళ్ళి ఇవంతా అయ్యే పనులు కాదు. సో ఇప్పుడు గంగస్నానం చేసేసి రేపు మార్నింగ్ డైరెక్ట్ రూమ్ నుంచి ఏ గేట్ అయితే దగ్గర ఉందో 4 గేట్స్లో ఆ గేట్ నుంచి దర్శనం చేసేసుకుంటాము. సో అదే ఫిక్స్ అయినాం అనమాట ఇప్పుడే. అబ్బాయ్యా చెప్పు, రేపు ఈరోజు దర్శనం అయిపోద్ది. ఈ పర్సన్ గుణశేఖరు ఎట్లా అంటే ఇంట్లో అమ్మ వదిలేసేయి చెప్పొచ్చా. 6 రోజులు అయింది నేను వచ్చింది పక్కకున్న కాశీ ధామం కాదు, కాశీకి వచ్చా. కాశీకి వస్తే మేము 3 రోజులు అనుకుంటే 6 రోజులు చేసింది, ఇంకా 2 రోజులు ఆగమంటాడు మనిషి. ఏం అర్థం కాదు. నేను కాదు, మీరు ప్లాన్ చేసుకుని రావాలి. మినిమం వారం రోజులు పడుతుంది. మీరు ట్రూడు వచ్చింది, మీరు పక్కకు రాలేదు. 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ రాలేదు, 1150 కిలోమీటర్లు. ఒకరోజు వచ్చాడు 1150 కిలోమీటర్లు. ఇదైతే అసలు 7:30కి ఈ రోజు ఇప్పుడు మనం స్నానం చేసి గుడికి వెళ్తాం. ఎప్పుడు వస్తాం మనం బయటికి? మొత్తం దర్శనాలు చేసుకున్నాం. నీ అంచనా ప్రకారం పట్టుకుని డబ్బులు ఇచ్చి ఏం డబ్బులకి ఇప్పుడు ఏం నడవు, ఇక్కడ నడవు. నీ టవల్తో చూపి ఎలా కట్టుకోవాలో చూడండి. ఇది పరిస్థితి. పాపం చూడండి ఎలా పడుకుంటున్నారు వెనక. పాపం ఎంత స్ట్రెయిన్ అయిపోయి ఉంటారు పిల్లలు చూడండి. అసలు ఇగో ఈ లైన్లు ఈ పడుకోవడం అసలు ఏంటో ఏం అర్థం కావట్లేదు. సో ఇప్పుడు గుడి క్లోజ్ అంట 3 o'clock దాకా. సో లైన్లోనే ఉన్నాం. ఇక కూర్చొని పడిపోయాం, కోలపడిపోయాం. ఈయన పడుకున్నాడు, ఇద్దరు పడుకుంటున్నారు ఇల్లు. లైన్లో ఉన్నాం. 3 o'clock ఓపెన్ అంటే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా ఇంకో 5 minutes 3 అవుతుంది, ఓపెన్ అవుతుంది. మొత్తం లైన్ అంతా స్ట్రక్ అయిపోయింది. లైన్ మొత్తం స్ట్రక్ అయిపోయింది ఇక్కడ దాకా. ఆల్మోస్ట్ ఒక 1.5 kilometer ఉంటుంది. వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాం. ఇంకా మోస్ట్లీ ఒక 100 meters ఉంటుంది. అలా లేక పొద్దున 12:30కి వచ్చాం, ఇంకా వెళ్ళలేదు, దర్శనం అవ్వలేదు. ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక 150 meters ఉంటుంది అంటే అక్కడి నుంచి మళ్ళీ రైట్కి వెళ్ళాలంట. సరే చూద్దాం ఎన్ని గంటలకల్లా దర్శనం అయిపోతుందో. వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాం. ఇదే అనుకుంటా, ఈ లెఫ్ట్ సైడ్ చూడండి. ఈ లెఫ్ట్ సైడ్లో గుడి, అదే గుడి. ఇదే గుడి, ఈ లెఫ్ట్ సైడ్ ఇదే గుడి. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అదిగోండి అదే గుడి, ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అండ్ నాకు మనోడు ఫోన్ ఇచ్చాడు. ఇవన్నీ అందరు ఫోన్లు తీసుకుని అడుగుతున్నాను. ఇగో ఇదే గుడి, వెనక బ్యాక్ సైడ్ కనపడేదే గుడి, కాశీ విశ్వనాథ గుడి. సో వారణాసి నుంచి బ్యాక్ టు హోమ్ ఇప్పుడే బయలుదేరుతున్నాం. హెల్మెట్ క్లీనింగ్స్ అంతా అయిపోయింది. వాళ్ళైతే డైరెక్ట్ వెళ్తారంట. నేను గుడి దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకుని ఒక చిన్న షాపింగ్ ఉంది, ఆ షాపింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను నేను. సో బయలుదేరుతున్నాం వారణాసి నుంచి. నేను టెంపుల్ దగ్గరికి వెళ్తా. టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం ఒక 2 పిక్స్ తీసుకుని ఒక చిన్న షాపింగ్ ఉంది, ఆ షాపింగ్ కంప్లీట్ చేసుకుని నేను బయలుదేరుతా. వాళ్ళు వెళ్ళిపోతారంట మెల్లగా, నన్ను టచ్ చేయమన్నారు మధ్యలో. भैया विश्वनाथ मंदिर ऐसा ही जाना है?
विश्वनाथ मंदिर जाना है, विश्वनाथ मंदिर गेट नंबर 4। नहीं, गाड़ी लेके जाना है। विश्वनाथ मंदिर जाना है, विश्वनाथ मंदिर गेट नंबर 4 पे जाना है। विश्वनाथ मंदिर जाना है, गेट नंबर 4 ये। हाँ हाँ, तो कल बाइक्स भी गया था ना, कल बाइक्स भी गया था अपन। ఇటే అంట దారి కానీ ఎలా లేదంట. దారిలో తీసుకున్నా पंच, ये बंच हो ना, डिस्काउंट दे दो भैया। हर हर महादेव। होगा होगा, सबका होगा। मोटा रहता ना, मोटा, एकदम मोटा। हाँ भैया है, गुना राइडिंग बीच बोल के है भैया। ऐसा सताना नहीं भैया। ओके ठीक है, आपको भी तकरीबन होगा। हाँ, ये गाड़ी आप नहीं चला पाओगे, नहीं चला पाओगे। షాపింగ్ అయిపోయింది, చిన్న షాపింగ్. అబ్బో, జామ్ 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 జామ్. ఏదో రైల్వే స్టేషన్ దాటినట్టున్నాం, వారణాసి రైల్వే స్టేషన్ దాటుతున్నాం. దాటుకుంటూ ఇంతమందిని దాటుకుంటూ సేఫ్గా వారణాసి వరకు, ఏది ప్రయాగ్ ప్లస్ అయోధ్య ప్లస్ వారణాసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని విజయవంతంగా ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. నా లైఫ్లో ఎవర్ ఇంత లాంగ్ ట్రిప్ అన్నమాట. అది డివోషనల్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో ఇంకా ఎన్నో రైడ్లు చేస్తా, మొత్తం ఇండియా అంతా తిరుగుతా, మొత్తం ఇండియా అంతా తిరగాలి. దాని తర్వాత ఇక దాంతో లెవెల్స్ అనేది పెంచుకుంటూ పోతా. ఇక ఎవ్రీ 3 monthsకి ఒకసారి లాంగ్ డ్రైవ్ కంపల్సరీ పెట్టుకుంటా. కొంచెం చిన్న చిన్న ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి క్లియర్ అయిపోయేదాకా కొంచెం మినీ బ్లాక్ చేస్తా. కానీ దాని తర్వాత మటుకు వన్స్ ఒకసారి అది ఫ్రీ అయినాయా, నేను ఫ్రీ అయిపోయినా, ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఒక రైడ్ పక్కా 10 to 15 days. ఇదైతే ప్రాపర్గా ఫిక్స్ అయిపోయాను. నాన్ స్టాప్ 200 వచ్చావు, మనోడు ఎక్సైజ్ చేస్తాడు. ఒలింపిక్స్ 200 kilometers నాన్ స్టాప్ వచ్చాము. అయితే ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆగామంటే, అక్కడ ఈయన రాత్రి కార్ యాక్సిడెంట్ అయిందంట. సో దానికి రోప్ కట్టుకొస్తే రోప్ వీల్లోకి వెళ్ళిపోయి కార్ మొత్తం ఇట్లా సడన్ బ్రేక్ పడింది అనమాట. దాని వెనకాల నేనే ఉన్నా, జస్ట్ మిస్. సో పక్కకు ఆవి వాళ్ళకి హెల్ప్ చేశాను. ఈ మొత్తం టూర్లో మంచి ఎంటర్టైన్మెంట్ పర్సన్ ఈయన. ఇక చూడండి ఎంత కష్టపడుతున్నారో పాపం నా గురించి. ఎస్పెషల్లీ మన సతీష్ అయితే సూపరు పాపం. ఎప్పుడు వీడియో తీయమన్నా అసలు తనే ముందుండి వీడియో తీస్తున్నాడు అనమాట. చూడండి ఎంత కష్టపడుతున్నాడు, చూడండి ఎంత కష్టపడుతున్నాడు. అదిగోండి, చాలా కష్టపడుతున్నాడు మనోడు వీడియో గురించి.
నా బైక్ రైడింగ్ రన్నింగ్ మెమరీస్ మటుకు మొత్తం ఆయన వల్లే మొత్తం నాకు ఈ రన్నింగ్ వీడియోస్ అన్నీ వస్తున్నాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సతీష్. ప్రయాగరాజ్ వీడియో చూసిన నిన్ను మటుకు మర్చిపోను. లవ్ యూ. సో ఇక్కడ ఆగామన్నమాట హల్దీరామ్స్ దగ్గర. సో ఆగిన తర్వాత చైన్ లూప్ చేసా వెహికల్కి. చేసిన తర్వాత ఎందుకో తెలియదు కానీ నాకు ఒక్కసారి టైర్ చెక్ చేయాలనిపించింది. చెక్ చేసిన తర్వాత ఒక షాకింగ్ విషయం చూసిన అనమాట. సో అదేంటనేది మీరు చూడండి బ్రో. ఒకసారి వీడియో పట్టుకో, నీళ్ళకి పట్టుకో, ఇలా కూడా చూపిద్దాం. ఇది తీస్తే గాలి పోతుందా లేదా చూడండి. ఇగో కనపడుతుందా మీకు? అది కరెక్ట్గా ఈ బిట్ మీద గుచ్చుకుంది కాబట్టి సరిపోయింది. అది ఇంకెక్కడన్నా ఈ ప్లేస్లో గుచ్చుకుని ఉంటే ఈ పాటికి మేము ఈ పంచర్ షాపుని ఎత్తుక్కుంటూ తిరిగేవాళ్ళం. ఇదిగోండి కనపడుతుందా? అది డాడీ మహిమ అలా ఉంటుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. సో వచ్చేసాం హైదరాబాద్. ఇంకా 388 ఆదిలాబాద్ రోడ్లో ఉన్నాం. డిన్నర్ అయిపోయింది. ఇక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను కొంచెం సేపు ఆగి బయలుదేరుతా. సో దట్ నేను కొంచెం ఫాస్ట్ వెళ్తా కాబట్టి మ్యాచ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తా. టైం స్పెండ్ చేసి వెళ్తాను. వాళ్ళైతే బయలుదేరారు. అమ్మా ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది, కూల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ మర్చిపోకుండా కమెంట్. బెల్ ఐకాన్ మాత్రం నొక్కకుండా మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. ఒక్కొక్క ప్లేస్లో అయితే నాకు ఒళ్ళంతా ఇట్లా గగురు పుడిచింది. అంత స్పెషల్ ప్లేసెస్లో ఉన్నా అనమాట. ఎంత స్పెషల్ ప్లేస్ అనేది మీరు మొత్తం బ్లాగ్ చూస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. డైరెక్ట్ శివయ్య దగ్గరికి వెళ్ళి వచ్చాను అనుకోండి, ఆ ప్లేస్ అలా ఉంటుంది అనమాట. శివయ్య అక్కడ ఉన్నట్టు కనపడుతుంది. సో ఇదనమాట బ్లాగ్. సో విజయవంతంగా 3000 పైచిలకు కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాం. అసలు ఎక్కడ అబ్స్టాకిల్ అనేది జరగకుండా చూసుకున్నాడు గరుడగాడు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఇద్దరం కలిసి ఎన్నో టూర్లు తిరగాలి, మొత్తం ఆల్ ఇండియా తిరగాలని కోరుకుంటున్నాను నేను.